ఈ సంవత్సరము అంటే 2024లో హనుమాన్ జయంతి చక్కగా మంగళవారం రోజున వస్తుంది. ఏప్రిల్ 23, 2024 మంగళవారం రోజున హనుమాన్ జయంతి కలదు. ఇది ఒక చక్కటి యోగం. మంగళవారం నాడు హనుమాన్ జయంతి రావడం నిజంగా ఇది చక్కటి యోగం. హనుమంతుని కృపను పొందడానికి ఇది ఒక చక్కని అవకాశం. మీరు మీ జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు బాధలు రాకుండా ఉండాలంటే ఒక మంత్రాన్ని మీరు హనుమాన్ జయంతి నాడు తప్పకుండా జపించాలి. లేదా శని మంగళవారములలో కూడా ఈ జపం చేయవచ్చు. కనీసము ఒక మాల అంటే 108 సార్లు ఆ యొక్క మంత్రాన్ని జపించాలి. ఆ యొక్క మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహారాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వహ. ఈ మంత్రాన్ని హనుమాన్ జయంతి నాడు లేదా శని వారాలలో 108 సార్లు ఎవరైతే జపిస్తారో అలాంటి వారి జీవితం నుండి కష్ట నష్టాలు బాధలు తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు ఆనందాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రంను వీలైతే హనుమాన్ మందిరంలో కూర్చొని జపించాలి. లేదా వీలు లేకుంటే ఇంట్లోనే తూర్పు లేదా ఉత్తర దిక్కున ముఖం చేసి జపించాలి. ఆ విధంగా చేస్తే మనకు లాభం కలుగుతుంది. అదేవిధంగా హనుమంతుని యొక్క 12 నామాలని ఎవరైతే జపిస్తారో నిద్రించే ముందు లేదా ఉదయం లేచిన తర్వాత యాత్ర సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని ఈ యొక్క హనుమంతుని 12 నామాల్ని ఎవరైతే ఉచ్చరిస్తారో స్మరిస్తారో అట్లాంటి వారి జీవితంలో ఎన్నో లాభాలు కలుగుతాయి. పిరికివాడు కూడా నిర్భయుడైపోతాడు. మృత్యు భయం తొలగిపోతుంది. విజయాలు కలుగుతాయి. అలాంటి హనుమంతుని యొక్క 12 నామాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. హనుమానాంజనాసునో వాయుపుత్రో మహాబలాయ రామేష్టా ఫాల్గుణాసక పింగాక్షో అమిత విక్రమ ఉదాదిక్రమణచ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రశ్చమాత్మానం స్వాపకాలే పఠెన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వాత్ విజయీ భవేత్. ఈ యొక్క 12 నామాల్ని నిద్రించే ముందు లేదా యాత్ర సమయంలో ప్రయాణ సమయంలో జపించిన వారికి మృత్యు భయం ఉండదు. తర్వాత అతను నిర్భయుడై విజయాన్ని పొందుతాడు. ఆ యొక్క 12 నామాల్ని మనం తెలుసుకుందాం. 1 హనుమాన్, 2 అంజనీసుత, 3 వాయుపుత్ర, 4 మహాబలి, 5 రామేష్ట, 6 ఫాల్గుణాసక, 7 పింగాక్ష, 8 అమిత విక్రమ, 9 ఉదాదిక్రమణ, 10 సీతాశోక వినాశన, 11 లక్ష్మణ ప్రాణదాత, చివరిగా 12వది దశగ్రీవ దర్పః అంటే రావణుని యొక్క అహంకారాన్ని నశింపజేసిన వాడు. ఇలాంటి ఈ 12 నామాల్ని ఏ భక్తులైతే జపిస్తారో అలాంటి వారికి హనుమంతుని కృప తప్పకుండా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. బోలో పవన్ సుత హనుమాన్ కీ జై.